ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ గాడిలో పడుతుందని చెప్పాలి. దీనికి ప్రభుత్వ విధానాలు, అలాగే స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధాన కారణమైతే, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ భూ లావాదేవీలు పెరిగిన కారణంగా అటు ప్రభుత్వానికి కూడా ప్రస్తుతం ఆదాయం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయటం, ఉచిత ఇసుక విధానం, ఇతర సంస్కరణలు ఈ రంగానికి ఊతమిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం మీద దృష్టి సారించింది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి చర్యలు చేపడతా ఉంది. ఇందులో భాగంగా తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానం వల్ల నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 15 మీటర్ల వరకు ఎత్తు ఉన్నటువంటి భవనాలకు అనుమతులు అవసరం లేదని, అలాగే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులను సరళీకృతం చేయటం వంటి నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోసాయని చెప్పాలి. అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోలు, అమ్మకాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. గతేడాది ఉన్నటువంటి స్తబ్దత వీడి పెట్టుబడిదారులు మళ్ళీ ఈ రంగంలో చురుగ్గా తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్నటువంటి అనిశ్చిత క్రమంగా తొలగిపోతుందనే స్పష్టంగా చెప్పాలి. 5 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలు నిలిపివేయడంతో మొదలైన నిర్మాణ రంగ డౌన్ఫాల్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చిన్నా చితక పెట్టుబడిదారులు కుదేలైపోయారు. నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడా అమ్ముకోలేక అప్పుల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాంకు వడ్డీలు తీర్చడానికి అయిన కాడికి అమ్ముకున్న వాళ్ళు కొంతమంది అయితే ఇసుక కొరత, అలాగే అంచనా వ్యయానికి నిర్మాణ వ్యయానికి మధ్య వ్యత్యాసం 30 నుంచి 40% పెరగడంతో ప్రాజెక్టుల మధ్యలోనే చాలామంది నిలిపివేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఇక 2014 నాటి పరిస్థితిని మనం ఒకసారి మన్నం వేసుకుంటే, అంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి తర్వాత 2015లో అమరావతి రాజధానిగా ప్రకటన వెలువడటం జరిగింది. తొలి ఏడాది కొంత సందిగ్ధంగా కొనసాగినప్పటికీ కూడా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించి 2016 పదమార్థంలో హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించారు. మొదట్లో తాత్కాలికంగా ఎక్కడో చోట సర్దుకుపోయినప్పటికీ 6 నెలల్లోనే వెలగపూడిలో సచివాలయం, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణ పనుల్లో కూడా వేగాన్ని పెంచడం జరిగింది. విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలు నడవటం, కృష్ణానదికి అవతల వైపు రాజధాని నిర్మాణంతో రియల్ ఎస్టేట్ జెట్ స్పీడ్లో పెరిగిందనే చెప్పాలి. ఇక హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఉద్యోగులు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విజయవాడ నగరం విస్తరించడానికి పరిమితులు ఉండటంతో వ్యవసాయ భూములు కావటం వల్ల నగరం వేగంగా గుంటూరు జిల్లా ఉన్నటువంటి తాడేపల్లి వైపు విస్తరించిందనే చెప్పాలి. 2014కు ముందు పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగా భూముల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ సెక్టారు గత 5 సంవత్సరాల స్తబ్దత నుంచి బలమైనటువంటి రికవరీని చూపిస్తుందనే చెప్పాలి. 2025 సెప్టెంబర్ వరకు ల్యాండ్, అలాగే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు 35% పెరిగాయని చెప్పాలి. ఇది పెట్టుబడిదారుల ఆసక్తి, ప్రభుత్వ సంస్కరణలకు ఒక సూచిగా నిలుస్తుంది. అమరావతి పునరుద్ధరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కొత్త పాలసీలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయనే చెప్పాలి. ఏప్రిల్, జూన్ మధ్య రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపుగా 3,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 46% పెరుగుదలగానే చెప్పాలి. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అత్యధిక పెరుగుదల నమోదైంది. అమరావతి పునరుద్ధరణ, ప్రభుత్వ సంస్కరణలు ఈ భూమికు ఒక రకంగా ప్రధాన భూమిక పోషించాయని చెప్పాలి. ఫిబ్రవరి 2025లో ఒక వారంలోనే 68,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయంటే రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా పుంజుకుందో అర్థం చేసుకోవాలి. అమరావతిలో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు కూడా పెరిగాయి. ల్యాండ్ రేట్లు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. 2025లో డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి చుట్టూ ధరలు 15 నుంచి 20% పెరిగాయనే చెప్పాలి.
ప్రభుత్వ బిల్డింగ్ మరియు లేఅవుట్ అప్రూవల్ రెగ్యులేషన్ను సరళీకరించింది. ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లు, బిట్స్ పిలాని, ఏఐ క్యాంపస్ వంటి ప్రాజెక్టులు భవిష్యత్తు వృద్ధిని పెంచుతాయనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఎకానమీ కూడా 10 నుంచి 50% వృద్ధి చూపిస్తూ ఉంది. ఇది రియల్ ఎస్టేట్కు సానుకూల వాతావరణం అనే చెప్పాలి. ఎన్ఆర్ఐల ఆసక్తి కూడా ప్రస్తుతం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతిలో ఈ రియల్ ఎస్టేట్ దూకుడు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. విశాఖ వస్తున్నటువంటి ఐటీ పెట్టుబడులు గేమ్ చేంజర్గా మారాయి. ఏపీ రియల్ ఎస్టేట్లో 2025లో బలమైనటువంటి రికవరీ కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ వరకు 35% పెరుగుదలతోటి అమరావతి, విశాఖ వంటి ప్రాంతాల్లో ఎక్కువ రెవెన్యూను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జోరు మరింతగా కొనసాగితే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ను అందుకోవటం కూడా చాలా కష్టమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు నవంబర్ 14, 15 తారీఖుల్లో జరగబోతా ఉంది. పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరైన తర్వాత రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు, టూరిజం విధానాలు, ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి నూతన పాలసీలు, వీటన్నిటిని కూడా పెట్టుబడిదారులు బేరీజు వేసుకొని భవిష్యత్తులో అటు అమరావతి, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే పారిశ్రామికవేత్తలు ఇక్కడ కనుక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే భవిష్యత్తులో ఈ 2 ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం కని విని ఎరుగని రీతిలో గతంలో మనం హైదరాబాద్లో ఎకరం 100 కోట్ల పైచిలుకు పలికింది. ఇక్కడ 100 కోట్లు కాదు, అందుకంటే ఎక్కువ రేట్లు కూడా ఇక్కడ పలికే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ, అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందనే చాలా స్పష్టంగా చెప్పాలి.